బ్యాక్ టు డిఎన్ఏ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డుల్లో ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో కాంగ్రెస్ 1347 వార్డుల్లో విజయం సాధించి 64 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ 717 వార్డుల్లో గెలుపొంది 13 మున్సిపాలిటీలు దక్కించుకుంది. బీజేపీ 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లోనూ విజయం సాధించారు. 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. ఇక జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. సో భరత్, చూసాం కదా రిజల్ట్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. సో అక్కడ ఏం జరగచ్చు? సో ఇప్పుడు 38 చోట్ల హంగ్ అన్నారు కదా, మోస్ట్లీ 30 చోట్ల అధికార పార్టీ ఫామ్ చేస్తుంది కాంగ్రెస్. నో డౌట్, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వేములవాడలో హంగ్ వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి, గెలిచిన అభ్యర్థి ఇవాళే ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆది శ్రీనివాస్ విప్ ఆల్రెడీ జాయిన్ చేసుకున్నారు. ఒకళ్ళు ఇద్దరు ఇండిపెండెంట్ జాయిన్ అయిపోయారు. అంటే ఇవాళ గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇవాళ సాయంత్రానికే కాంగ్రెస్ జాయిన్ అయిపోయారు. ఇట్లా అయిపోయింది రాజకీయం. ఏమంటారు, మనం రాస్తాం పారాని ఆరక ముందే చనిపోయింది అని, కాళ్ల పారాని ఆరక ముందే విషాదం జోడు చేసుకుంది అన్నట్టు ఇది కూడా ఒక విషాదమే. కాళ్ల పారాని చనిపోయినట్టే కదా. ప్రజలు బీఆర్ఎస్ కదా వేసింది. అదే అంటే నేను చెప్తున్నా, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ టైంలో కూడా వాళ్ళు శుద్ధపూసలు కాదు, ఇట్లా జాయిన్ చేసుకున్నారు. సో ఇవన్నీ జరుగుతాయి. 2-3 రోజుల్లో చూస్తుండండి. కాళ్ల పారాని ఆరక ముందే విషాదం చోటు చేసుకుందని రాస్తాం కదా మన పేపర్లో. సో కాళ్ల పారాని ఆరక ముందే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో జంప్ అవుతారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ లో. బీజేపీకి వచ్చి తక్కువ అనుకోండి, సరే ఇండిపెండెంట్ అంటే ఓకే, బట్ మిగతా వాళ్ళు తెలీదు. అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళు. అంతకుముందు బీఆర్ఎస్ కూడా ఇట్లా చేసింది, కాంగ్రెస్ కూడా అట్లా చేస్తుంది. వాళ్ళు వీళ్ళకేం పెద్ద తేడా లేదు. కొంచెం బీజేపీలో గెలిచిన వాళ్ళు కొంచెం ఉంటారు, సిద్ధాంత నిబద్ధత ఉంటుంది. దానిలో కూడా కొత్తగా జనరల్ అటు ఇటు అని చెప్పలేం. కొత్తగూడెంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ కిడ్నాప్ చేశారట 8 మంది. కిడ్నాపో లేదా స్వచ్ఛందమో కూడా తెలియదు. నన్ను కిడ్నాప్ చేసినట్టు చేయండి, యాక్ట్ చేస్తా అని కూడా అనొచ్చు. సో కాళ్లపారాన్ని ఆరక ముందే జంప్ జిల్లాని చాలా మంది ఉంటారు. ఇవాళ గెలిచి ఇవాళ జంప్ ఓకే, ఇండిపెండెంట్ గా గెలిస్తే ఓకే, నో ప్రాబ్లం. నాకు టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను దానిలో జాయిన్ అయిపోతా, నాకు అన్యాయం చేసిన పార్టీ అంటే ఓకే, ఎదుటి పార్టీ అయినా. ఏ రెబల్ ఆ పార్టీలో చేరాలని లేదు. బట్ ఓటేసిన రోజే కళ్లపారాన్ని ఆరక ముందే ఈ ఆత్మహత్యలు ఏమంటారు అయిన వాళ్ళు చూస్తూ ఉంటారు. రాబోయే 3 రోజుల్లో పబ్లిక్ కూడా పట్టించుకోవట్లే, ఎవరు పైసా ఇస్తే వాడికి ఓటు. అదే విధంగా అయింది అంతే. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, తర్వాత చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, తిరుపతి రెడ్డి గారు ఎన్ఆర్ఐ. ముందుగా శరత్ గారు, సో ఓవరాల్ గా రిజల్ట్ చూస్తే 36 మున్సిపాలిటీస్ లో హంగ్ వచ్చింది. క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి 68 వచ్చింది, క్లియర్ గా 64. బీఆర్ఎస్ క్లియర్ గా చూస్తే 15-16 వచ్చాయి. 36 మున్సిపాలిటీ హంగ్ అంటే దానిలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ. కొన్ని చోట్ల కాంగ్రెస్ ఉంది, కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఉంది, కొన్ని చోట్ల ఇండిపెండెంట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా రిజల్ట్ ఎట్లా విశ్లేషిస్తారు? శరత్ గారు శరత్ గారు ఏదో తన దగ్గర వినిపించట్లేనట్టుందండి. వినిపించట్లేదా నా క్వశ్చన్? ఎస్, తిరుపతి రెడ్డి గారు చెప్పండి. ఎస్, నమస్తే అండి. చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులు చరణ్ కౌశిక్, అడ్వకేట్ శరత్ గారు, భరత్ గారు, మీ అందరికి నమస్కారాలు. చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి రిజల్ట్స్. అసలు అంటే ఆల్మోస్ట్ ప్రెడిక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మేము అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లో బాగా పోరాటం చేసిరు. మంచి ఫలితాలు వచ్చినాయి. మా అధిష్టానం గానీ, మా నాయకత్వం గానీ, అందరం, మేము క్యాడర్ గానీ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దీని పట్ల. ఎందుకంటే జనరల్ గా స్థానిక సంస్థల ఎన్నికలంటే మీకు తెలియదు ఏం కాదు, అధికార పార్టీకి 80-90% వస్తుంది. ఎందుకంటే ఇంకో 2.5 ఏళ్లు ప్రభుత్వం ఉంటది, ఎన్నో పనులు చేసుకోవచ్చు అనేది మున్సిపల్ వార్డు లోపల, మున్సిపాలిటీ లోపల ఇది కామన్ ప్రాక్టీస్. మన గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మనం చూసాం. దాదాపు 90% మున్సిపాలిటీలు వాళ్ళు కైవసం చేసుకున్నారు. అప్పుడు
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం కళ్ళకు కట్టినట్టు ఇట్లా కనపడతా ఉంది రిజల్ట్ చూస్తా ఉంటే. అంటే ఆ పోరాటం చూస్తే నెక్స్ట్ మంచిగా వచ్చింది రిజల్ట్. ఎందుకు వైఫల్యం? 50% లేదండి. కేసీఆర్ 116 అంటే 50 50%. 50% కంటే హంగ్ అండి, హంగ్ 50% మున్సిపాలిటీలో 50% కంటే ఎక్కువ వచ్చాయి వాళ్ళకి సీట్లు. 50% అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళకి 60-65 అని మీరే చెప్పారు. ఇప్పుడు 36 సీట్లలో హంగ్ వచ్చి 116లో 64 అంటే 55% దాకా సింగిల్ గా 50% కంటే ఎక్కువ వచ్చాయి. అవును, 80 to 90% రావాలి. ఇస్తారు, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ వాళ్ళే ఉంటారు, మంత్రులు వాళ్ళే ఉంటారు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా ఏమంటారు అంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మారేదేం లేదు కదా, అధికార పక్షానికి వేద్దాం అనేది ఉంటది. మామూలుగా పబ్లిక్ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. 90% రావాలి. మీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి? 90% వచ్చినాయి. సుమారు 120 ఉంటే 90% తర్వాత కౌన్సిలర్లని వాళ్ళని చేర్చుకున్న తర్వాత డైరెక్ట్ గా 90% ఏం రాలేదు. డైరెక్ట్ గా కూడా 80%, డైరెక్ట్ 70 దాకా వచ్చింది. కామన్. ఇప్పుడు మనం మీరు మొన్న చర్చలో ఒక మంచి అంశాన్ని చెప్పారు భరత్ గారు. ఎండ్ ఆఫ్ ది డే ఒక ఓటర్ దేనికి ఓటేషన్ అని ఇంపార్టెంట్, ఆ యొక్క కౌన్సిల్ స్థానాలు ఎన్ని వచ్చినాయి అనేది ఇంపార్టెంట్. ఇవి మున్సిపల్ చైర్మన్లు ఇవన్నీ అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఇవాళ చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీలకు గెలిచిన వాళ్ళని మొత్తం వాళ్ళు ఎత్తుకపోవడం, అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి ఎత్తుకపోవడం ఇవన్నీ చూస్తాం. మనం పరిగణించుకోవద్దు. ఓటు కారుకు పడిందా చేతి గుర్తుకు పడిందా అనేది ఇంపార్టెంట్ అండి. ఇవాళ ఖచ్చితంగా కారు గుర్తుకు పడ్డది. నెక్ టు నెక్ వచ్చిర్రు. అధికార పక్షాన్ని ధీటైన ప్రతిపక్షంగా ఇవాళ ఎస్టాబ్లిష్ అయింది. ఇంకొకటి క్లిస్టల్ క్లియర్ గా ఇప్పుడు తెలంగాణ ఓటర్ కు క్లారిటీ వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీని కొట్టగలిగేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అంటే బీజేపీ అసలు ఎక్కడో ఉంది అసలు దరిదాపుల్లో కూడా లేదు. ఇంతకుముందు క్లారిటీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపం వస్తే ఏ పార్టీకి ఓటేయాలి, బీజేపీకి వేయాలా బీఆర్ఎస్ కి వేయాలని మొన్న గత పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఉండే ఆ క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది పబ్లిక్. కాంగ్రెస్ పార్టీని ఓటేయాలంటే మనం బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓటేయాలనేది క్లారిటీ మాత్రం వచ్చింది. దీనివల్ల ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నెక్ టు నెక్. ప్రధాన ప్రతిపక్షం కార్పొరేషన్ లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, మీరు కాదు. నిజామాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కావాలని పెట్టారు. అక్కడ కొంచెం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టణ ప్రాంతాల లోపల బీజేపీ కొంచెం పట్టున్నమాట వాస్తవమే. మనం అక్కడ మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. కావాలని పెట్టారు. ఉంటది, వరంగల్ ఉంటది, ఇట్లాంటి హైదరాబాద్ ఉంటది. అది ఇస్తుంది. మున్సిపాలిటీలు తీసుకున్నట్లయితే మేజర్ గా ఇక్కడ మనం ఫైట్ అనేది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎస్టాబ్లిష్ అయింది. మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. రాబోయే రోజుల లోపల 100% ఒక 2.5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఈ జీ న్యూస్ వేదిక చెప్తున్నా పార్టీ గణనీయంగా ఒక ఎమ్మెల్యే సీట్లు సాధించి గెలవబోతా ఉందని నేను చెప్తున్నానండి. ఇది నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను. ఎందుకంటే క్లియర్ కట్ కనపడతా ఉంది. అంటే పోలీసు వ్యవస్థను, అధికార పక్షము, గూండాయిజాన్ని, రౌడీజాన్ని, బెదిరింపులు అన్ని తట్టుకొని ఎదురొడ్డి నిలబడ్డది బీఆర్ఎస్ సైన్యం నిలబడ్డది. అలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉన్నామండి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఈ రిజల్ట్స్ పట్ల. శరత్ గారు సార్, మీరు కనబడతలేరు. ఉన్నాను, చెప్పండి. ఎస్, అంటే ఫ్రేమ్ లోనే ఉన్నాను. బహుశా మీరు సరిగ్గా చూడట్లేమో. ఎస్, చెప్పండి. ఇప్పుడు కనబడుతున్నారు. చెప్పండి సార్. ఒకటి ఏంటంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ జనరల్ గా అధికార పార్టీకి ఉండే ఎడ్జ్ ఉండాలి. ఇప్పుడు 2020లో ఎప్పుడైతే ఎన్నికలు జరిగిన మున్సిపల్ ఎన్నికలు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ లో ఉండే. అప్పటి వాళ్ళ పర్ఫార్మెన్స్ తో పోలిస్తే ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ తో పోలిస్తే, అంటే 3 ఏళ్ల కంటే ముందు అప్పుడు జరిగినాయి, 3 ఏళ్ల కంటే ముందు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ పర్ఫార్మెన్స్ తో కనుక పోలిస్తే మాత్రం కొంత లాక్లస్టర్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాల్సి వస్తుంది. ఒకటి. రెండోది, కొంత డిజార్గనైజ్డ్ గా ప్రతిపక్షాలు ఉండడము. తర్వాత రేవంత్ రెడ్డి లాస్ట్ మినిట్ లో చేసిన కొన్ని ట్రిక్స్ అండ్ గిమిక్రీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేడారం జాతర జరుగుతుంది. సడన్ గా మేడారం జాతరలో అందరూ నిమగ్నమై ఉన్నప్పుడు ఏదో పెద్ద కొంపలు మునిగినట్టుగా ఒక నోటిఫికేషన్ ఇచ్చి, అంతకంటే ముందే ఎలక్షన్స్ జరుగుతాయన్న ఉద్దేశంతో వాళ్ళు మనీ, తర్వాత మసిల్ పవర్, అది ఇది అంతా అక్యుములేట్ చేసుకున్నారు. ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే
ఈసారి అంటే ఇటీవల కాలంలో కరప్షన్ పెరిగింది, ఓటర్లకు డబ్బులు ఇచ్చడం పెరిగింది, మనం దాన్ని ఏం పెద్ద ఆశ్చర్యపడలేదు. కానీ ఆ పెరిగిన మోతాజు కూడా చాలా ఎక్కువ పెరిగింది. దాదాపుగా ప్రజలను కరప్ట్ చేసినారు, కొన్ని సందర్భాల్లో ప్రజలను బెదిరించినారు కూడా. డబ్బులు తీసుకుని వాళ్ళను ఓహో నువ్వైతే మాకు వెయ్యవన్నమాట, అందుకే డబ్బులు తీసుకుంటలేవు అనే యాంగిల్లో కూడా పోవడం జరిగిందనట. ఏది ఏమైనా టు ది ఎక్స్టెంట్ దట్ ఈస్ పాసిబుల్ ఒక 30-40% డిస్కాంటెంట్ ఏదైతే గవర్నమెంట్ మీద ఉందో, గవర్నమెంటల్ పర్ఫార్మెన్స్ మీద కానీ దేర్ ఫెయిల్యూర్ టు ఇంప్లిమెంట్ ది వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, అది చాలా ప్రస్ఫుటంగా బయటకు వచ్చింది. ఇట్ హ్యాస్ టు బి కన్సాలిడేటెడ్. ఇంకా అంటే ప్రతిపక్షాలకి దే హావ్ టు గో ఎ లిటిల్ లాంగర్ వే. అంటే అంత ఈజీ కాదు, అంత సునాయాసంగా కాదు. అంటే టు ఫేస్ కాంగ్రెస్ విత్ ఆల్ ఇట్స్ మనీ పవర్ అండ్ మజిల్ పవర్ ఈస్ నాట్ దట్ పాసిబుల్. దట్టు రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి ఆరితేరినాడు. అంటే ఏ రకంగా ప్రతిపక్షాలను చెరబట్టగలము, ఏ రకంగా ఎన్నికల ప్రక్రియను తన హస్తగతం చేసుకోగలనే దాంట్లో కొంత ఆరితేరినాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పక్కడబందీ వ్యూహంతో ప్రతిపక్షాలను ఒక సంభ్రమాశ్చర్యాల్లో ముంచి లేదా వాళ్ళను కట్టడి చేసేసి కొంత ఫోర్సిబుల్ గానే ఈ రిజల్ట్ తెచ్చినాడని నా అభిప్రాయం సార్. ఓకే ఓకే యస్ కౌశిక్ గారు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము హ్యాపీనే, ఎందుకంటే ప్రతి ఎలక్షన్కు ఇంకో ఎలక్షన్కు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ 2020లో 2013లో సమైక్య రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 544, బీఆర్ఎస్ పార్టీ 523, బీజేపీ 144, టీడీపీ 312, వైఎస్ఆర్సీపీ 62, ఎంఐఎం పార్టీ 83 గెలిచింది. తర్వాత మళ్ళీ ఎప్పుడు జరిగినాయి? 2020లో ఎలక్షన్లు జరిగినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగింది. 18లో 88 స్థానాలు గెలిచినప్పుడు ఇద్దరిని ఇండిపెండెంట్ తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీలోకి. కాంగ్రెస్ పార్టీ దాదాపు మేము 19 గెలిస్తే 12 మందిని బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నారు. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేశారు. అప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంఖ్య దాదాపు 85, తర్వాత టీడీపీ నుంచి ఇద్దరు అందరిని తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. అప్పటికే బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్లు, డీసీఎంఏ చైర్మన్లు, డీసీబీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, మంత్రులు, తర్వాత ప్రతిపక్షాలు బలహీన పరిచయం. ఆనాడు భారతీయ జనతా పార్టీ కూడా 4 ఎంపీలు, 1 ఎమ్మెల్యే మాత్రం ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా 3 ఎంపీలు, 6 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ మాత్రం ఉండే పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర 26లో జరిగే ఎమ్మెల్సీ ఈ మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి 25 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎమ్మెల్సీలు, 4 రాజ్యసభ సభ్యులు, మొన్న 2 సంవత్సరాల కింద వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. అన్ని స్థాయిలో జెడ్పీ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, డీసీబీ, డీసీఎంఎస్, మార్కెట్ అన్ని కమిటీలకు వాళ్ళే చైర్మన్లు. దాదాపు మొన్నటి పవర్లు. అదే కాక భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో చూస్తే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా అత్యధికంగా మేము కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, సరే చైర్మన్లు ఎవరైతారు, మేయర్లు ఎవరైతారు అదంతా పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎంత గెలిచింది? 64.23% గెలిచారు. ఏది 6 సంవత్సరాల అధికారం, అప్పటికి అన్ని ఉండి ప్రతిపక్షాలు నిర్వీర్యం చేస్తే. ఇప్పుడు ప్రతిపక్షాలు ఇంత గట్టిగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 60% మేము కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే మేము కాంగ్రెస్ పార్టీగా వెరీ హ్యాపీ. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే 64% ఉన్నోళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎంత పరిమితి తక్కువగా, అంటే 64% నుంచి 24% తగ్గితే మేము గెలిచినాం అంటే వాళ్ళు గెలిచినని చెప్పేసి ఎప్పుడు చెప్పుకున్నారు. ఎందుకంటే 80% ఉన్న సర్పంచ్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి 34% పరిమితమయ్యారు. 24% బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి, 8% బీజేపీ, తర్వాత ఇండిపెండెంట్ గెలిచిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మేము 20% నుంచి మేము 64% పెరిగినాం, అంటే దాదాపు 44% పెరిగిన పరిస్థితి. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ లో మేము 64 గెలిస్తే, తర్వాత ఎంపీ ఎలక్షన్ లో కూడా 3 ఎంపీల నుంచి 8 ఎంపీలు, అంటే 5 ఎంపీలు గెలిచినాం. కంటోన్మెంట్ జూబ్లీస్ గెలిచినాం. తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గతంలో చూసి మాకు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ అయితే మాకు 0 ప్రాతినిధ్యం. కరీంనగర్ లో అయితే ఏకంగా మాకు 14 కార్పొరేటర్లు గెలిచినాం. నిజామాబాద్ లో కూడా హ్యాపీ, వెరీ హ్యాపీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బలమైన ప్రతిపక్షాలు ఉండి కూడా కాంగ్రెస్ పార్టీగా ఇన్ని సీట్లు గెలవడం. అదే కాకుండా మీరు ఆనాడు ఏకగ్రీవాలు 2020లో 80 ఏకగ్రీవాలు అయినాయి. అందులో 77 బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం పార్టీ. ఈ రోజు ఏకగ్రీవాలు 12 మాత్రమే. అందులో కాంగ్రెస్ పార్టీ, 2 బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ కూడా అధికార దర్పాన్ని ఉపయోగించి లేదా అధికారంలో అని చెప్పేసి ఏకగ్రీవాలు పెంచుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. చాలా డెమోక్రటిక్ వేళ తెలంగాణ రాష్ట్రం జరిగినాయి. 3 పంచాయతీలు అయినాయి. ఒకటి జగ్గారెడ్డి గారి మీద కేసు బుక్ అయింది, భారతీయ జనతా పార్టీ అరవింద్ గారి మీద కేసు అయింది, బగల కూడా వారు గొడవ అయితే వాళ్ళు కూడా కేసు అయిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ పార్టీలో మా పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఒట్టదు,
వేరే పార్టీ మీద కేసు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ దాని మీద ఆర్గ్యుమెంట్ చేయని పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ తో కంపేర్ చేస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కు దాదాపు రిజల్ట్ చాలా బాగుంది. 95% మున్సిపాలిటీస్ వాళ్ళు గెలుచుకున్నారు. మున్సిపాలిటీ చైర్మన్ మాత్రమే గెలుచుకున్నారు. అయితే మున్సిపాలిటీస్ లీడ్ 50% పైన లీడ్ వచ్చినది 70-75%. నేను అదే చెప్తున్నాను సార్. అప్పుడు ఎప్పుడు జరిగినాయి? 6 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షాలు మొత్తం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఎస్పీ అన్ని నిర్వీర్యం చేసిన తర్వాత ప్రతిపక్షాల ఉనికే కష్టమనే సందర్భం ఎలక్షన్ జరిగితే మీకు వచ్చింది 64%. ఇప్పుడు తర్వాత వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది కదా. అట్లే ఉండదు. ఒక్కొక్కసారి ఇప్పుడు గుజరాత్ ఉన్నది. గుజరాత్ ఇన్నిసార్లు వచ్చిన తర్వాత భారతీయ గెలుస్తలేదా? 6 సంవత్సరాలు అంటే వ్యతిరేకత అట్లే ఉండదు. ఎందుకు వ్యతిరేకత లేదు కాబట్టి 8 ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాల్లోనే 2 సంవత్సరాల్లోనే బీఆర్ఎస్ కు 15 మున్సిపాలిటీస్ వచ్చాయి సార్. ఇక్కడ మేము మొదటిసారి కూడా కేసీఆర్ 2013లో మరి బీఆర్ఎస్ పార్టీకి అన్ని రాలే. 2013లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గుంజుకున్న పరిస్థితి మనం చూసినాం. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 544 గెలిచినాం. బీఆర్ఎస్ పార్టీకి 523. మరి 14 తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు జడ్పీ చైర్మన్ గుంజుకున్న పరిస్థితి మనం చూసినాం. టీడీపీని నిర్వీర్యం చేసిన పరిస్థితి, బీఎస్పీని, సిపిఐ పార్టీని, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీని అందరు లోపరుచుకొని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సాధించి 64% కౌన్సిలర్ గెలిచారు. మేము ఇప్పుడు ఏది చేయకున్నా సరే 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినా అందులో ఒకరు నిన్న పటాంజలిలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సైడ్ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా పార్టీ మారినరా చరణ్ కౌశిక్ గారు మరి ఏ పార్టీకి చేసి తెలియకపోతే తెలుసుకోండి సార్. ఇవన్నీ చెప్పొద్దు. ఇక మీరు మస్తు మీరేదో స్వచ్ఛంద సంస్థ నడుస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పైనా నాకు అర్థం కాదు. ఆపాలి మీరంతా. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మీరు శ్రీరంగ నీతులు చెప్పాలి. మీరు శ్రీరంగ నీతులు చెప్పాలి సార్. మీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అర్థమైంది. 80% ఇప్పుడు మీరు 64% వచ్చిన 24% పరిస్థితి మీకు గెలిచిన మీరు ఏం గెలిచారు? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 20% నుంచి 60% పెరిగినాం. అరే ఆగు సార్, దయచేసి ఆపాలి. మీరు ఈ పార్టీ ఫిరాయింపు గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడతారు? 55 మంది జాయిన్ చేసుకుని మీరు సిపిఐ పార్టీ వదిలిపెట్టలే, మీరు టీడీపీ వదిలిపెట్టలే, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, ఎంఐఎం, అదేవిధంగా బీఎస్పీ పార్టీ వదిలిపెట్టలే. మీరు మాట్లాడితే నాకు అర్థం కావడతా. మేము కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మా రాజకీయ పార్టీ. ఆపాలని. అరే ఆపు సార్, మీరు ఆపండి. తిరుపతి రెడ్డి గారు ఆపాలి సార్, ఆపాలా? అదే మీకు తెలియదు రాజకీయాలు, మీకు తెలియదు. మీరు ఆపాలి. తిరుపతి రెడ్డి గారు మీకు సమయం మాట్లాడండి సార్. మీరు ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడు దయచేసి. మీరు ఫిరాయింపుల గురించి మాట్లాడితే జీవన్ రెడ్డి కంటే పెద్ద ఏందా జీవన్ రెడ్డి? జీవన్ రెడ్డి అయితే ఏంది? జీవన్ రెడ్డి అయితే మీకు జీవన్ రెడ్డి అయితే ఏంది? మరి జీవన్ రెడ్డికి నష్టం చేసి తిరుపతి రెడ్డి గారు ఏం తక్కువ చేసిన చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. జీవన్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు ఒక్క అరే ఆపు సార్, మీరు దయచేసి ఆపాలి. మీకు ఓపిక లేకపోతే డిబేట్ లో కూర్చోండి. అరే ఆపు సార్, మీరు మాట్లాడుతున్నారు మేము విన్నాం కదా. మీకు అంత ఓపిక లేకపోతే నాకు అర్థం కడతా. కాంగ్రెస్ మీ బీఆర్ఎస్ పార్టీ వెలగబెట్టి మీరు తెలంగాణ రాష్ట్రంలో చేసి ఆగం చేసి తెలంగాణ మీరు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాకడతా. మీకుందా నైతికత? మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మీరు చెప్పండి. ఓపిక లేకపోతే ఎట్లా నాకు అర్థం కాకడతా. మీ ఇంట్లో ఎంతసేపు కాదండి మేడం, వాళ్ళు ఓపిక ఉండాలి కదా. నేను నిన్న వాళ్ళు ఇద్దరు మాట్లాడితే నేను నిన్న నేను చెప్పేదానికి ఓపిక లేకుండా మ్యూట్ చేశారు. మీరు మాట్లాడి మ్యూట్ చేశారు. దయచేసి 2020కి ఈ రోజుకు ఆసమానం వరకు ఉంది. ఆనాడు ప్రతిపక్షాలు బలంగా లేవు. మా కాంగ్రెస్ పార్టీకి ఉంది 6 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 3 ఎంపీలు మాత్రమే. భారతీయ జనతా పార్టీ 4 ఎంపీలు, 1 ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఆనాడు ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసి మీరు అత్యధికంగా కౌన్సిలర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ గెలిచి ఈనాడు టీఆర్ఎస్ పార్టీ 17 మంది ఎమ్మెల్సీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 4 రాజ్యసభ, మొన్న 2 సంవత్సరాల కింది వరకు కూడా అన్ని పదవులలో వాళ్ళే ఉన్నారు. పైసలు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అయినా కాంగ్రెస్ పార్టీ మేము ఇన్ని గెలిచినామంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము మంచి స్థానాలు గెలిచినా మేము భావిస్తా ఉన్నాం. అదే కాకుండా ఏకగ్రీవాలు కూడా 80 గెలిచి ఆనాడు ఏకగ్రీవాలు చేసుకుని మేము 12 మాత్రమే. అందులో కాంగ్రెస్ పార్టీ 10, బీఆర్ఎస్ పార్టీ 2. ఆనాడు 77 బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం పార్టీ తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా వాళ్ళు పొత్తులో 2018 ఎలక్షన్లో పొత్తుల్లో పోయి ఎంఐఎం పార్టీ తోటి ఇప్పుడు మేము పొత్తులో కూడా పోలే. అదే కాకుండా మున్సిపల్ ఎలక్షన్ కూడా 2 ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేశారు. తర్వాత 99 కూడా 2019లో ఆ ప్రాంతాల్లో 99, 2015లో ఎంఐఎం జిహెచ్ఎంసీలో 99 గెలిచి తర్వాత 52 పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము 2 సంవత్సరాల కాలంలో
ఇంత పెద్ద ఎత్తున మున్సిపల్ లో గెలవడం కాంగ్రెస్ పార్టీగా మేము నిజంగా భావిస్తాం. బీఆర్ఎస్ పార్టీ సీటు తగ్గితే మేము మాయి పెరిగింది అంటారు. సర్పంచ్ ఎలక్షన్ మీ సీట్లు తగ్గినాయి కానీ 80% నుంచి మరి 24% అయ్యారు. మరి మా సీట్లు పెరిగినాయని చెప్పి మీరు ప్రచారం చేసుకుని మాకు వచ్చిన అభ్యంతరం లేదు. చాలా డెమోక్రటిక్ వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగినాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత పెద్ద ఎత్తున అదేవిధంగా ఎక్కడ చాలా మున్సిపల్ మెజార్టీ రానప్పుడు కూడా నేరడియర్ల లాంటి మున్సిపల్ ఏం చేసారు అందరు చూసారు. తుక్కుగూడలు ఏం చేసారు అందరు చూసారు. బాలాపూర్ కావచ్చు, బడంపేట కావచ్చు, తర్వాత చాలా శివారు చుట్టుపక్కల మున్సిపాలిటీ కూడా ఏ విధంగా అధికార తరఫున ఉపయోగించారు తెలంగాణ సమాజం చూసి చాలా డెమోక్రటిక్ తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగాయి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీగా అత్యధికంగా సర్పంచ్ స్థానాలు కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, మేయర్గా గెలుస్తా ఉన్నాం. అదే కాకుండా 7 కార్పొరేషన్లు ఉంటే దాదాపు 4 అయితే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలిచిరు. అక్కడ మేయర్లు రాబోతా ఉన్నాయి. ఒక దానిలో మాత్రం కొత్తగూడెం సంబంధించి కావచ్చు, నిజామాబాద్ సంబంధించి కావచ్చు, కరీంనగర్ సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఎవరికి కూడా మెజార్టీ రాలేదు. సరే, భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో వచ్చింది, నిజామాబాద్ లో కూడా పెద్ద పార్టీగా అదే నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ అవతరించింది. అదే కాకుండా ఇంకా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 4 మున్సిపాలిటీ అసలు ఒక్క స్థానం కూడా వాళ్ళు గెలవలే. కోస్గి కావచ్చు, మక్తల్, ధర్మపురి, బైంసా. అదే కాకుండా 13 మున్సిపాల్లో ఒక్క స్థానం మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈసారి ఎలక్షన్లు వేరు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జనసేన నుంచి 2 గెలిచారు. ఒకరు నేరేడ్జర్ల మున్సిపాల్ నుంచి, ఇంకొకరు మంచిర్యాల నుంచి. అదే కాకుండా టీడీపీ మంత్రంలో మన మధ్యలో ఒక స్థానం గెలిచిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు లేని అసరాపేటలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో ఈసారి సీటు ఓపెన్ అయింది. డెమోక్రటిక్ వేలో ఎవరైనా గెలుస్తారు, ఓడుతారు, కరెక్టే. కానీ అరే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తే మీ సీటు తగ్గితే మీ తగ్గినందుకు దగ్గర మీరు పునఃసమీక్ష చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ అయిపోయిందంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక్క ఓటుతో గెలిచినా కూడా గెలిపే కదా. దాని గెలుపు కాదు. అసలు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. 2 సంవత్సరాలు ఏమన్నా ఏం చేశారు? 2 సంవత్సరాలు ఏం చేసినామో మేము చెప్తాను సిద్ధంగా. రండి అసెంబ్లీ కంటే అసెంబ్లీ రాకుండా పారిపోతుంది. మీరు అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు మేమేవైతే 17,000 కోట్ల రూపాయలు మున్సిపల్ డెవలప్మెంట్ చేసినాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం చాలా స్పష్టంగా చెప్పినాం. అదే కాక హైదరాబాద్ మహానగరానికి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. నెక్స్ట్ 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇంకా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతాం. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ వేరే విధంగా తీసుకుపోతున్నాం. చాలా స్పష్టంగా ప్రజలకు మేము ఏం చేసినా చెప్పినాం. మీరు 9 సంవత్సరాలు ఏం చేసినా మీరు చెప్పలేదు. భారతీయ జనతా 12 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినా వాళ్ళు చెప్పకుండా నరేంద్ర మోడీ గారు ముఖం చూసి ఓటేనని చెప్పి వారు చెప్పారు. 2 సంవత్సరాలు మీరు ఏం చేశారో చూసి ఓట్లు వేశారంటారు. మేడం, మేము 17,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ల సంబంధించి ఏం చేసినా చాలా స్పష్టంగా నల్గొండ మున్సిపాలిటీకి 222 కోట్ల రూపాయలు. నిజామాబాద్ సంబంధించి కూడా ప్రతి డివిజన్ లో ఇప్పటి వర్కులు జరుగుతా ఉన్నాయి. ఆనాడు సెంట్రల్ లైటింగ్ చెట్లు తప్ప కాలనీలు పడుచుకున్న పాపాన బీఆర్ఎస్ పార్టీ పోలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇప్పుడు చూసింది హైదరాబాద్ ప్రజలు మంచి ఆదరించి బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా ఎమ్మెల్యే స్థానం గెలిపించి. ఎందుకు మరి బై ఎలక్షన్ ఓడిపోయిందంటే వాళ్ళు మసిబూజి మారేడుకాయ చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓట్లు వేయించుకున్న తప్ప తెలంగాణ డెవలప్మెంట్ పట్టించుకోలేదు. కాబట్టి తెలంగాణ అంధకారమైంది. అరే 70,000 కోట్ల అప్పు తెలంగాణ 7 లక్షల కోట్లు అయింది. ఎట్లా అంటే దానికి మేము డెవలప్మెంట్ చేసినామని చెప్పి మాట్లాడుతాం. ఈ రోజు ఈ పరిస్థితి జీతాలు లేని పరిస్థితి దిగజారిందండి. మరి ఎందుకు ఏం చేసారు మీరు 9 సంవత్సరాల కాలంటే దాని సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిందలేసే ప్రయత్నం చేస్తే ఇట్లా. ప్రజలు అవన్నీ అడగరు కదా. మీరు గవర్నమెంట్ లో ఉన్నందుకు మిమ్మల్ని అడుగుతారు జీతాలు ఇవ్వట్లేదని. బీఆర్ఎస్ ఇవ్వకుండా వెళ్ళిపోయిందని వాళ్ళని అనరు కదా. మేడం, అంతకుముందు పాలించిన వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు పాలించి ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తే మీరు రాష్ట్ర సంపదను పెంచాల్సిన వాళ్ళు రాష్ట్ర సంపదను దోసుకొని తెలంగాణను అన్ని రకాలుగా వెనకకు నెట్టేసి ఇప్పుడు మరి నీతులు చెప్తే తెలంగాణ సమాజం హర్షించారు కదా. మీ ఆయనలో మొన్ననే చూసినాం. మేడిగడ్డ దేశంలో అత్యంత ప్రమాదకరమైన డ్యామ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్ లో ఒక డ్యామ్, జార్ఖండ్ లో ఒకటి, తెలంగాణలో మేడిగడ్డ. అంటే మీరు కట్టింది 2018లో కడితే 2026 కోసం 8 సంవత్సరాల డ్యామ్ కుంగిపోయి కూలిపోతే మరి తెలంగాణ సమాజం ఎవరికి సమాజం చెప్తారు? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గురించి తెలంగాణ సమాజానికి అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రతిపక్షంలో వాళ్ళు ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తలే. వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ కమిటీలే లేవు. వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళకి జిల్లా కమిటీలు లేవు, ఒక ఆర్గనైజ్ కమిటీలు లేవు, వాళ్ళకి సంబంధించి ఏదీ లేదు. వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాను నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్ట్రైబ్, యూట్యూబ్ ఛానల్ నమ్ముకుని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ప్రతిపక్షంలో కొనసాగుతా ఉన్నారు. ప్రజా సమస్య పరిస్థితున్న పరిస్థితి లేదు. అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకులు రాకుండా కాలం వెళ్ళ తీసే ప్రయత్నం వారు ముందుకు పోతాం. మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే అసెంబ్లీ రాకుండా పారిపోయింది మీరే కదా, మేము కాదు కదా. తిరుపతి గారు ఏదో రెస్పాండ్ అవ్వాలనుకున్నారు, చెప్పండి. చరణ్ కౌశిక్ గారు అన్ని రాంగ్ ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండి ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి గారు మళ్ళా ఏదో వచ్చిర్రు పోయిర్రు అంటున్నారు. దాన్ని అభినందించాలి కదా. ఆయన పార్టీలకు ఆయన పోయిండు. ఇప్పుడు ఆయన పార్టీ పట్ల ఆయన విధేయత ప్రకటిస్తున్నాడు, తప్పు తెలుసుకున్నాడు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. దాన్ని మనం ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ గా, ఒక నీతివంతమైన రాజకీయాన్ని కోరుకునే వ్యక్తులుగా, ఒక యూత్, ఒక యంగ్స్టర్స్ గా మనం అభినందించాలి దాన్ని. ఇప్పుడు తాను కాంగ్రెస్ కండో కప్పుకొని వచ్చేసి 25 మంది బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు అంటారు. 25 మంది ఎట్లుంటారండి? మా పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు 39 మంది. 39 మందిలో ఇద్దరు చనిపోయారు, 37 మంది ఉన్నారు.
మీ మీ మన ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న స్పీకరే రూలింగ్ ఇచ్చిండు మొన్ననే. దాన్ని మీరు ఉటంకించాలి కానీ 25 నెంబర్ 1. నెంబర్ 2 ఇంకేమంటున్నాడు, అసలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ కాలం లోపల రెవెన్యూ పెంచలేదు అంటున్నాడు. ఒక్క ఐటీ రెవెన్యూ ఒక్కటే చూసుకుందాం, హైదరాబాద్ సిటీలో 60,000 కోట్లు ఉండే 2014లో మనకు ఐటీ రెవెన్యూస్. దాన్ని దాదాపు 3 లక్షల కోట్ల రెవెన్యూ పెంచిర్రు కేటీఆర్ గారి కృషి ఫలితంగా. అప్పులు పట్టుకొచ్చారు అంటారు. అప్పులు పట్టుకొస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఎట్టు ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చారు, డ్రింకింగ్ వాటర్ ఇచ్చారు. ఎంత ఎక్కడ సంక్షేమం కనపడుతుంది. మీరు జస్ట్ ఇప్పుడు మన కౌశిక్ గారు బయటికి పోయి చూడమని, బయటికి పోతే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అనవాళ్ళు కనపడతాయి. కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళ నుంచి మీరు చేసింది ఏందో చెప్పుకోవడానికి ఒక్కటన్నా ఇది ఐకానిక్ ప్రాజెక్ట్, అబ్బా ఇది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఒక్కటన్నా చూపించుకోవడానికి ఏమైనా ఉందా? చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తానికి నిదర్శనమే ఈ మున్సిపల్ మొన్న గ్రామ పంచాయతీ రిజల్ట్స్. అధికార పక్షానికి బరాబర్ వస్తాయండి, 80 to 90% వస్తాయి. ఎప్పుడైనా జరుగుతున్నదే, చరిత్ర కూడా అదే చెప్పింది. ఇవాళ మీ పర్ఫార్మెన్స్ బాగలేదు కాబట్టి 60% పడిపోయారు. బై ఎలక్షన్ గురించి అని చెప్తారా? బై ఎలక్షన్ ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. పాలేరు ఉప ఎన్నిక వచ్చింది. పాలేరు ఉప ఎన్నిక లోపల గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఎవరు గెలిచిరండి? బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తర్వాత జనరల్ ఎలక్షన్ ఎవరు గెలిచిందండి? కాంగ్రెస్ గెలిచింది. బై ఎలక్షన్ ఎప్పుడు కూడా అధికార పక్షానికే. హుజూర్ నగర్ చూడలేదా మనం? ఎన్ని చూడలేదు? నాగార్జున సాగర్ చూడలేదా? ఎన్ని చూడలేదండి? అన్ని బై ఎలక్షన్లలో జనరల్ గా అధికార పక్షానికి వస్తాయి. ఎందుకంటే ప్రతి వార్డు కూడా ఓ ఎమ్మెల్యే నుంచి మా ప్రభుత్వ పనితీరు విపరీతంగా ఉంది, సూపర్ ఉంటే ఏది నువ్వు అన్న 100 రోజులు ఇస్తున్న తులం బంగారా ఎక్కడ బాయా, స్కూటీలు ఎక్కడ బాయా, అది ఎక్కడ బాయ్, ఇది ఎక్కడ బాయ్, ఏం చేసి 4,000 రూపాయలు ఎక్కడ బాయా? 10 సంవత్సరాలు మీరే చేసి సార్ 7 లక్షల డబుల్ బెడ్రూమ్ 7 లక్షల డబుల్ బెడ్రూమ్ దళిత 3 ఎకరాలు ఏది దళిత ముఖ్యమంత్రి ఏడి మహిళా సంఘాల రుణమాఫీ లేకుండా మీరు మాట్లాడితే నాకు అర్థం కాక రుణమాఫీ వడ్డీ మాత్రమే మాఫీ చేసి మీరు మాతో పోలికిన మీకు చర్చ చేద్దాం, దమ్ము ఉంటే చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రమ్మని చెప్పి ప్రతిపక్ష నాయకులు లేఖ రాయమని మేము చర్చ చేస్తాం. ఎవరైనా అప్పు లేదో స్కీమ్ లేదో మీ పరిపాలన మా పరిపాలన చర్చ చేస్తాం. మరి పార్టీ క్రైమ్ లో పాల్పడి 50 మంది జాయిన్ చేసి మీరు మాట్లాడుతున్నారు అర్థం కాదు. మాట్లాడే అవకాశం మరి మీరు ఎట్లా మాట్లాడతారు? డిస్టర్బ్ చేస్తాం మరి ఇలాగా మీరు ఒక్కరేనా? మరి డిస్టర్బ్ చేస్తాం బరాబర్. వచ్చిన వాడు మీరు వచ్చిన మరి మీరు ఎట్లా వచ్చిన మరి ఇలాగా మీరు చెప్పొచ్చిన మాకు నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడతావు. ఎట్లా వచ్చినా మరి అంటున్నా అంత సోయి ఎట్లా వచ్చినా మరి ఇలాగ ఎట్లా వచ్చిన సోయి సోయి అడిపోయింది మరి మీరిద్దరు ఒకరికొకరు మీరు అది చేయలేదు ఇది చేయలేదు ఇది కాదండి. వాళ్ళు చేయలేదని వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు చేయలేదని ఇప్పుడు లేరు. మేము కూడా అరవగలం. ఇలాగ నాకు డిస్టర్బ్ చేసింది కాబట్టి నేను డిస్టర్బ్ చేస్తున్నా. కన్స్ట్రక్టివ్ గా ఉండండి, డిబేట్ అరుచుకోవద్దు దయచేసి. తిరుపతి గారు ప్లీజ్ నార్మల్ గా ఆన్సర్ చేయండి. వాళ్ళు చేయలేదని మీరు చెప్తారు, వీళ్ళు చేయలేదని మీరు, ఇది కాదు కదా డిబేట్ లో. నేను ఇదే చెప్తున్నా, న్యూస్ ఉండాలి. మీరు మాట్లాడు వ్యూవర్స్ కి చెప్పండి. మా పర్ఫార్మెన్స్ పెరిగిందంట అని ఓకే మీ రిజల్ట్స్ తో మీరు సాటిస్ఫై అంతే కదా? మీ రిజల్ట్స్ తో మీరు సాటిస్ఫై? ఒక నిమిషం కంక్లూడ్ చేస్తా. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో మమ్మల్ని 0 అని ఎద్దేవా చేశారు కదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మొన్న మాకు వచ్చిన మాట వాస్తవం, ఎందుకంటే 2 నేషనల్ పార్టీల ఫైట్ గా దాన్ని చూసిర్రు. అప్పుడే మేము ఓడిపోయి ఉన్నాం. మా క్యాడర్ నిరుత్సాహంగా ఉండే మాకు 0 సీట్స్ వచ్చినాయి. మా ఓట్ షేర్ కూడా 16% పడిపోయింది పార్లమెంట్ ఎలక్షన్ లో. ఇవాళ మా ఓట్ షేర్ 30% దాటింది. దట్ ఈస్ ద ఇండికేషన్. టీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉందంటే దట్ ఈస్ పార్లమెంట్ ఎలక్షన్ కి ఇప్పటికి మాకు 16% ఓటు పర్సెంట్ పెరిగింది. దట్ ఈస్ ద ఇండికేషన్, క్లియర్ ఇండికేషన్. ఇంకేం చెప్తాం దానికంటే? బీఆర్ఎస్ బ్రహ్మాండంగా సాధించింది, మీరు బ్రహ్మాండంగా సాధించారు. ఓకే, ఇప్పుడు శరత్ గారితో మాట్లాడదాం. సార్ మీరేం చెప్తారు? రిజల్ట్స్ చూసారు కదా, సో ప్రజల జడ్జ్మెంట్ పై మీ రివ్యూ ఏంటి, ఏం చెప్తారు? వీళ్ళైతే ఇద్దరు చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇప్పుడు చూడమ్మా, ఎప్పుడైతే ప్రజలలో కన్ఫ్యూజన్ ఉంటుందో, ఎలక్టరేట్ లో కన్ఫ్యూజన్ ఉంటే ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు హంగ్ ఏర్పడుతుంది. జనరల్ గా ఎలక్షన్స్ ని అర్థం చేసుకోవడానికి ఒక క్రైటీరియన్, ఒక యార్డ్ స్టిక్ ఏమంటే ఎక్కువ హంగులు ఏ ప్రభుత్వంలో అయితే వస్తాయో, అంటే ఇవాళ చిన్న యూనిట్స్ మున్సిపాలిటీస్ అక్కడ ఇన్ని హంగులు జరిగినాయి. ఇంత చోట ప్రజలు నిర్ణయించుకోలేకపోయినారు. అంటే డైరెక్ట్ గా పోయి ఈ అధికార పార్టీ మమ్మల్ని చాలా రక్షిస్తుంది, మా రక్షణ కవచంలాగా ఉంది, మేము వీళ్ళని నమ్ముకుంటే మాకు నష్టం లేదు అనే భావనలో వాళ్ళు పోకపోగా ఇటు ప్రతిపక్షంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. వాళ్లల్లో కూడా ఒక రకమైన కొంత మార్పును ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత రెండోది ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ కి ఎక్కువ శాతము హెల్ప్ చేసింది కవిత.
చాలా వరకు బీఆర్ఎస్ ని సొంత ఇంట్లోంచి వచ్చి బయటకు వచ్చి ఒక ఏకపక్ష ప్రోగ్రాం కింద, ఒక 1 పాయింట్ ప్రోగ్రాం కింద కాంగ్రెస్ ను ఒక రకంగా మద్దతిస్తూ బీఆర్ఎస్ ను చేంజ్ లిటరల్లీ ఆ రకంగా కూడా నష్టం జరిగింది బీఆర్ఎస్ కి. తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంతైతే అంటే వాళ్ళ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేసినారో ఆ రకంగా వాళ్ళు రాలేకపోయినారు. వాళ్ళ పెద్ద నాయకులలో ఐకమత్యం లేకపోవడము, తర్వాత క్యాండిడేట్ సెలక్షన్ అనుకోండి, తర్వాత ప్రిపేర్డ్నెస్ టు కమ్ టు ది ఎలక్షన్స్, ఇవి సరిగా జరగలేదు. దీనికి తోడు అధికార పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకుంది. అందరూ మేడారం జాతరలో ఉండగా అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఒక ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత షెడ్యూల్ కి నోటిఫికేషన్ కు మధ్య ఒక 1 వీక్ ఆర్ 10 days టైం ఉంటే ఏమవుద్దంటే అందరూ సమంగా తయారై ఎన్నికల బరిలో దిగుతారు. అట్లా కాకుండా ఒకటే రోజు షెడ్యూల్ ప్రకటించినాడు, మరుసటి రోజు నోటిఫికేషన్ అన్నారు. 2-3 రోజుల వ్యవధిలో అంటే ఎట్లా అంటే తొందరగా వంట కావాలని మంట బాగా పెట్టినట్టుగా గిన్నెలను వేడి చేసేసి ఏదో మొత్తానికి ఇక గెలిపించినాము తూతూ మంత్రం లాగా మున్సిపల్ ఎన్నికలు జరగడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఎప్పుడు జరగలేదు. మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుకున్నా, తెలంగాణ చరిత్రలో చూసుకున్నా ఎప్పుడు కూడా ఒక షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్లు ఇంత తొందరగా రావాల్సిన అవసరం లేదు. పోనీ ఎన్నికలు ఎప్పటి నుంచి ఏదో కోర్టు తీర్పులున్నాయి, ఫలానా రోజు గడువు ఉంది కాబట్టి ఇప్పుడే చేయాలా, ఇట్లాంటి ప్రతిబంధకాలు ఏం లేకుండే. ఏంది ప్రతిపక్షాలను దెబ్బతీయాలన్నటువంటి ఒకే ఒక క్రిమినల్ స్ట్రాటజీతో ముఖ్యమంత్రి ప్రొసీడ్ అయినాడు. అంటే ముఖ్యమంత్రికి ఏం కావాలంటే నా ప్రభుత్వం మీద నెగటివ్ ఇంప్రెషన్ ఉన్నది అనే భావన రావద్దు, ప్రతిపక్షాలను గెలవాలనుకుంటాడు కదా కేసీఆర్. కరెక్ట్ అండి, ప్రతిపక్షాలను అతను పాజిటివ్ మ్యాండేట్ తెచ్చుకోలేదు సార్. ఇట్ ఈస్ నాట్ ఎ పాజిటివ్ మ్యాండేట్. ప్రతిపక్షాలను దెబ్బకొట్టి ఆదమరిచి ఉన్నప్పుడు చేసిన వ్యవహారం. ఇప్పుడు మీరు చెప్పండి భరత్ గారు, దాదాపుగా మనం ఇన్ని ఎలక్షన్స్ చూసినాము, అది జర్నలిస్ట్ గా మనం కవర్ కూడా చేసినాం. ఎక్కడన్నా షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే నోటిఫికేషన్ వచ్చిందా? ఇట్లా అసలు పండుగలు పబ్బాలు ఉంటే ఎలక్షన్లను పోస్ట్పోన్ చేసుకున్నారు. ప్రతిపక్షాలతో ఎలక్షన్ కమిషన్ మీటింగ్ పెట్టుకొని వచ్చింది. కేసీ వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ట్వీట్ చేశారు. The marvelous results from the Telangana local body elections are a thumping endorsement of the Congress as model of governance. So చాలా మార్వెలస్ రిజల్ట్స్ వచ్చాయి తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. కాంగ్రెస్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ కు ప్రజలు థంపింగ్ ఎండార్స్మెంట్ ఇచ్చారు. ద పీపుల్ ఆఫ్ తెలంగాణ రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ జెన్యున్ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ అండ్ హ్యావ్ ఓటెడ్ ఫర్ ద సేమ్ టు బి రెప్లికేటెడ్ ఎట్ ద గ్రాస్ రూట్స్. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు శ్రీ రేవంత్ అనుముల, ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మినిస్టర్స్, సీనియర్ లీడర్స్ అండ్ ఆల్ ది కాంగ్రెస్ వర్కర్ హూ టాయిల్డ్ హార్డ్ ఫర్ దిస్ బ్రిలియంట్ విక్టరీ. సో కేసీ వేణుగోపాల్ తారీఫ్ చేశారు. ప్రియాంక గాంధీని కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం కలిశారు, ఆమె కూడా అభినందించింది. అయితే ఒకసారి సారీ టు ఇంటరప్ట్ యూ, ఆదిలాబాద్ లో చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ మనకు కనబడుతుంది. 49 డివిజన్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ ఎమర్జ్ అయింది. 21 భారతీయ జనతా పార్టీకి వచ్చాయి, మ్యాజిక్ ఫిగర్ 25. కాంగ్రెస్ పార్టీకి 11 వచ్చాయి, బీఆర్ఎస్ 6, ఇతరులు 11. సో ఆదిలాబాద్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఈ రిజల్ట్ సాధించడం వెనుక కృషి చేసిన భారతీయ జనతా పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ పాయల్ శంకర్ గారు, ముందుగా కంగ్రాచులేషన్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆదిలాబాద్ లో ఎమర్జ్ అయినందుకు. బట్ ఫుల్ మెజారిటీ రాలేదు. ఆల్రెడీ మీరు నిన్ననే బహుశా ఉదయమే ఆల్రెడీ మీ వాళ్ళని క్యాంపుకు తీసుకెళ్లారు. 11 మంది ఇతరులు గెలిచారు. 11 మంది ఇతరులు బీజేపీ రెబల్స్ కూడా ఉన్నారా? భరత్ నమస్తే. యా, ఆదిలాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి గొప్ప అవకాశం ఇచ్చిండ్రు. 21 స్థానాలు గెలిచినాం. ఎంపీ గారు నేను పడితే 23 అయినాం. ఇప్పటికే 4 ఇండిపెండెంట్లు కూడా మాకు మద్దతు ప్రకటించిండ్రు. 27 మేము మ్యాజిక్ ఫిగర్ ఆల్రెడీ క్రాస్ అయినాం. మ్యాజిక్ ఫిగర్ మాకు 25, 26 మ్యాజిక్ ఫిగర్ 27 అయిపోయినాం. ఓకే. ఆదిలాబాద్ కు నరేంద్ర మోడీ గారు వెనుకబడ్డటువంటి ప్రాంతానికి ఏది అడిగినా కూడా కాదనకుండా
గొప్ప మనసు ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ కావచ్చు, చాలా విషయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఆదిలాబాద్ కు లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలు ఆదిలాబాద్ కు వచ్చినాయి. దాంట్లో నేను, మా పార్లమెంట్ సభ్యులు పెద్దలు గోడం నాగేష్ గారు, మేము అక్కడ స్థానికంగా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినాం. ఆదిలాబాద్ పట్టణ ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకున్నారు. దాని ఫలితమే ఈరోజు 21 స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలవడం. ఇంకొక 5 స్థానాలు మేము అతి 5 ఓట్లతోని, 3 ఓట్లతోని, 8 ఓట్లతో ఓడిపోయినాం. ఇంకొక 5 స్థానాల్ని బాగా తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. 5, 2, 8 ఓట్లతో అట్లా. మొత్తానికి ఆదిలాబాద్ లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ 16వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం. అంటే ఇప్పుడు మీకు 4 సపోర్ట్ చేశారు, మీరు ఎక్స్ అఫిషియో మెంబర్స్ 2 ఉన్నారు. వాళ్ళు ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఒక 5-6 తీసుకొస్తే కాంగ్రెస్ ఇప్పుడు ఒక విషయం చెప్తా. అప్రజాస్వామికంగా ఏవైనా చెయ్యాలనిగినా అనుకుంటే ప్రజలు అన్ని విషయాల్ని గమనిస్తారు. ప్రజా జీవితంలో, రాజకీయాలలో ఈ మున్సిపల్ ఎన్నికనే చివరి ఎన్నిక కాదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఆదిలాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. ఆ అవకాశం ఇచ్చిన దాని ప్రకారం మేము మా ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్లాలనుకుంటున్నాం. లేదు కాంగ్రెస్ పార్టీ లేదు మిగతా వాళ్ళు ఎవరైనా కుట్ర కుతంత్రాలు చేయాలనుకుంటే దానికి ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తారు కదా. అంటే వాళ్ళకి ఎక్స్ అఫిషియో మెంబర్స్, ఎమ్మెల్సీలు లేదా రాజ్యసభ సభ్యులు అక్కడ తీసుకొస్తే ఎమ్మెల్సీలు అనే వాళ్ళని మిగతా ఇప్పుడు ఈ పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాని, తర్వాత టీచర్ ఎమ్మెల్సీలు గాని, మాకు ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీలు మేము తీసుకునే అవకాశం ఉన్నది. దండవిటలు ఉన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్సీ. ఆల్రెడీ అక్కడ కాగజ్నగర్ కు వారు ఆప్షన్ ఇచ్చిండ్రు. కాగజ్నగర్ కు ఆప్షన్ ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చేశారు. ఓకే, కాగజ్నగర్ కు ఆప్షన్ ఇచ్చిండ్రు. నేను అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఇతరులు ఇప్పుడు 11 మంది గెలిచారు ఇండిపెండెంట్లు. దానిలో 4 మీకు ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చేసారా, జాయిన్ అయిపోయారా? అవును. ఓకే, మిగతా 7 ఎవరు మరి గెలిచిన ఇతరులో? ఎంఐఎం ఏమైనా గెలిచిందా? ఎంఐఎం ఉంది, టిఆర్ఎస్ ఉంది. ఎంఐఎం, టిఆర్ఎస్, కాంగ్రెస్. టిఆర్ఎస్ 6, ఎంఐఎం గెలిచిన సీట్లు అక్కడ 6 గెలిచారు. ఓకే, 6 ఎంఐఎం, 6 టిఆర్ఎస్, 12, 11 కాంగ్రెస్, 23 అవుతాయి. మీకేమో 21 ప్లస్ 4 25. 25 ఇండిపెండెంట్ 5 ఉన్నారు. 5. ఓకే, 4 ఆల్రెడీ మద్దతు ప్రకటించారు, ఇంకొకరు కూడా ప్రకటిస్తారు ఒక అరగంట వరకు. ఓకే ఓకే, సో ఆల్రెడీ మీ దగ్గర జాయిన్ అయిపోయారు. అవును. సో 16వ తేదీ ఖచ్చితంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగురుతుంది. పక్కా కాషాయ జెండా ఎగరాలి. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కాషాయ జెండా ఎగరాలి. ఓకే, లాస్ట్ టైం ఎన్ని వచ్చాయి మీకు ఇక్కడ? లాస్ట్ టైం 11 వచ్చినాయి. 11. సో ఈసారి ఆల్మోస్ట్ డబుల్ వచ్చాయి. వచ్చినాయి. ఓకే, ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిజల్ట్ ఎట్లా ఉంది భారతీయ జనతా పార్టీకి? అంటే ఇప్పుడు బైన్సాలు ఉన్నటువంటి పరిస్థితి, ప్రత్యేకంగా ఎంఐఎం కావాలని ప్రభుత్వం ఎంఐఎం కు సహకరించింది. అక్కడ వార్డుల డివిజన్ల విషయంలో కానీ మిగతా విషయాలు అక్కడ 6 బీజేపీ గెలిస్తే 7 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. అంటే రకరకాల ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ పార్టీ కుట్రలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సినటువంటి కొన్ని కుట్రలు చేసింది. నిర్మల్లో కూడా కొంత వార్డు డివిజన్లలో కూడా కొంత వార్డులో అప్పుడు చేసేటప్పుడు కొంత కావాలని భారతీయ జనతా పార్టీకి ఇబ్బందిగా ఉండే విధంగా కొంత ముస్లిం ఓట్లను కూడా తీసుకొచ్చి కలిపే విధంగా ప్రయత్నం చేసిండ్రు. ఇక అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావాలని కొన్ని కుట్రలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఏదైనా మాకు ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, జిల్లా కేంద్రమైనటువంటి ఆదిలాబాద్ లో మాకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చింది. ఓకే ఓకే ఓకే, సో మిగతా చోట్ల ఇప్పుడు ఆదిలాబాద్ లోనే కొంచెం చూస్తే నిర్మల్ 13 వచ్చింది, బట్ క్లియర్ గా కాంగ్రెస్ కు ఉంది. బైన్సాలో ఏమైనా ఛాన్స్ ఉందా? ఖానాపూర్ లో కూడా బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3. ఖానాపూర్, బైన్సా 2 కూడా భారతీయ జనతా పార్టీ అవకాశం ఉన్నది. ఎట్లా?
చెప్తాం భరత్. ఇప్పుడు మీకు అన్ని మేము లైవ్ లో చెప్తే కష్టం కదా. ఖానాపూర్ 4 అంటే మరి బీఆర్ఎస్ తో కలుస్తారా, కాంగ్రెస్ తో కలుస్తారా? చెప్తాం మేము భరత్ మీకు అన్ని విషయాలు చెప్తాం. 16వ తారీఖు నాడు చెప్తాం. సో థ్యాంక్ యూ పాయల్ శంకర్ గారు Okay, జీతల thank you, కోసం అమూల్యమైన సమయం ఇచ్చినందుకు. సో పాయల్ శంకర్ నేతృత్వంలో ఆదిలాబాద్ లో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఆల్రెడీ ఆయన చెప్తున్నారు 4 ఇండిపెండెంట్స్ కూడా జాయిన్ అయిపోయారు. 49 ఉన్నారు. 25 మంది ఇంకొక ఇండిపెండెంట్ కూడా వస్తారట. 26 మంది అవుతారు అవుట్ ఆఫ్ 49. ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఆదిలాబాద్ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా బీజేపీ. సో టోటల్ 27 అవుతారు. అవుట్ ఆఫ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఇద్దరు కలిపితే 51కి 27 అవుతారు అని ఆయన చెప్తున్నారు. ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఆదిలాబాద్ మున్సిపాలిటీ మీద ఎగురుతుందని. ఎస్ శరత్ గారు కంటిన్యూ చేయండి. ఎస్ సార్, ఇప్పుడు క్లోజ్ చేద్దాం మనం ఒక 5-6 నిమిషాల్లో 9:30 వరకు. ఒక డర్టీ గేమ్ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది, మజ్లిస్ ని బాగా ప్రొవోక్ చేస్తుంది. మజ్లిస్ ను తీసుకువచ్చి ఒక రకంగా పోలరైజేషన్ జరుగుతుంది రాష్ట్రంలో. అసలు ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఈ హిందూ తర్వాత ముస్లిం ఓట్ల అంటే పోలరైజేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్. యాక్చువల్లీ ఎప్పటి నుంచో మేము మజ్లిస్ ని చూసినాం, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి. ఇంత అంటే అసలు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా నన్ను ముస్లిం అని పిలవండి, రేవంత్ దీన్ అని పిలవండి అని చెప్పుకునే స్థాయికి దిగజారితే ఇవాళ ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నారు, మీరు రెడ్లు కాదు రావులు కాదు ఎవరైనా మా పాదాల దగ్గర నిలబడాలి. సిగ్గులేదు బీఆర్ఎస్ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, ప్లస్ రెడ్డి సంఘాలు వెలుమ సంఘాలు ఒక్కళ్ళు కూడా ఖండించారు. రెడ్డి సంఘాలు వెలుమ సంఘాలు రేవంత్ రెడ్డి తిడుతున్నాం, వెలుమ సంఘాలు సరే మనం అన్నాం కానీ ఖండించారు. నేను మొదట మీకు జూబ్లీ హిల్స్ ఎన్నికను మీరు ప్రతిసారి ముఖ్యమంత్రి ఖాతాలో వేస్తున్నప్పుడు నేను మీతో చెప్పాను ఏమని, ఇది మజ్లిస్ యొక్క భిక్ష సార్, వీళ్ళు సొంతగా గెలవలేదు. భిక్ష అంటే కూడా కాదనే పరిస్థితి లేదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదనట్లే. ప్లస్ మొన్న రెడ్లు వెలుమలు కాపులు మా ఇంటికి రావాలంటే ఈ సంఘాలన్నీ ఏమైనా నాకు అర్థం కాదు. వీళ్ళ ప్రతాపం అంతా వేరే చూపిస్తారు. కానీ రెడ్డి సంఘం వెలుమ సంఘం ఎందుకు అంటే ఏదంటే ముస్లిం ఓట్లు కావాలని చెప్పి, ముస్లిం ఓట్లు కావాలంటే ఏమైనా గుత్తేదారా తాబేదారా? వాళ్ళని తిడితే రావు అనేందుకు ఇక మీ దమ్ము ఎక్కడిది? అంతే కదా. ఈ అంశం సోషల్ మీడియాలో తిరుపతి రెడ్డి గారు చెప్పండి. ఎస్ స్పందిస్తారట. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే కాంగ్రెస్ పార్టీ భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇటు హిందువుల వైపు ఎక్కువ పెట్టాడు. దీని వల్ల రెండు అనర్థాలు జరుగుతున్నాయి. రెడ్డి సంఘాలు రెడ్డి సంఘాన్ని కూడా చెప్తానండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మన శరత్ గారు అన్నట్టు చక్కగా ఇక్కడ రాజకీయాన్ని చక్కగా చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ బొందబెట్ట కార్యక్రమం చేస్తా ఉన్నాడు. చూడండి ఏం చేస్తున్నట్టే ఎంఐఎం ను ముస్లింల ఓట్ బ్యాంక్ పోలరైజ్ చేస్తాడు. ముస్లిం ఓట్ బ్యాంక్ ఎప్పుడైతే పోలరైజ్ అవుద్దో ఎగనెస్ట్ గా హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజ్ అవుతుంది. దీని టార్గెట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎండ్ ఆఫ్ ది డే కాంగ్రెస్ పార్టీ ఆటల అరటి పండు లాగా మొత్తం వచ్చే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ తెలంగాణ గడ్డ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతింటది. బీజేపీని ఎంఐఎం ను ప్రొవోక్ చేస్తూ బీజేపీని లేపే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఇదంతా కూడా ఒక పెద్ద పొత్తు పెట్టుకున్నా డైరెక్ట్ ఎంఐఎం పార్టీ తోటి ఎంఐఎం తో పొత్తు పెట్టుకొని మీరు జేచేసి మేయర్ గెలుచుకొని మీరు నీకు మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. మీరు ఏదో మాట్లాడతారు రేవంత్ రెడ్డి అంటే భూతం మీద పెట్టి కాల్చిన చూసి వచ్చి కాల్చడానికి నాకు అర్థం. మీరు అర్థం ఉందో మాట్లాడదా సబ్జెక్ట్ ఏంటో మాట్లాడతాడు నాకు అర్థం కాదు. రెడ్డి ఎందుకు మాట్లాడలేదు, మాట్లాడితే ఏదో తీసుకొని మాట్లాడుతున్నానికి. ఇవాళ కేరళలో కూడా అదే జరగబోతోంది. రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కాంగ్రెస్ మేము మెచ్చుకునే వాళ్ళం. టీఆర్ఎస్ పార్టీ మార్చుకుని దేశవ్యాప్తంగా పోటీ చేస్తామని చెప్పి మీలాగా మేమన్నా ఒట్టి ఉన్నాం అనుకున్నాం. మాదే జాతీయ పార్టీ, మాది కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మీలాగా ఏమన్నా ప్రాంతీయ పార్టీ? నాకు కేరళకు పోటీ చేస్తారు, వేరే చేస్తాం, ఎక్కడైనా రాజకీయం చేస్తాం. మరి రేవంత్ రెడ్డి గారు గల్లీలో ఇక్కడ లేకపోతే జాతీయ నాయకుడు రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ గురించి మాట్లాడలే, జంతర్ మంతర్ జన కులగన్న చేయాలని చెప్పేసి జంతర్ మంతర్ ధర్నా చేయలే. అన్ని విషయాలు మాట్లాడదు. మీరేదో ఏది పడుతుంది బట్టగాసి మీద చేసే ప్రయత్నం. మీరేదో ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకుంది, మీరు లబ్ధి పొందింది, మీరు కూడా పెట్టుకున్నారు. మేము పొత్తు పెట్టుకున్నాడు, పొత్తే పెట్టుకోలేదు. ఆయన నవీన్ యాదవ్ మద్దతు ఇచ్చిన చెప్పి వారే చెప్పి మేము పొత్తు పెట్టుకోలేదు. పొత్తు పెట్టుకోలేదు. డైరెక్ట్ ఎలక్షన్ కలిసి పోటీ చేసిన వాళ్ళు
డైరెక్ట్ ఎలక్షన్ అసౌద్దీన్ ఓవైసీ నామినేషన్ కి వచ్చాడు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ ఆయన చెప్పింది కదా, నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా నేను మాత్రం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పక్కన ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన ఏమేమి వాళ్ళందరూ నవీన్ యాదవ్ కోసం క్యాంపెయినింగ్ లో చేసి క్యాంపెయినింగ్ చేయలే వాళ్ళు. ఓన్లీ ఆ రోజు పోతున్న క్రమంలో అక్బరుద్దీన్ ఖండించండి మా ఇంటికి వచ్చాడు అని చెప్పి. ఏందని ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చాడు. ఆయన ఇంటికి ఎందుకు పోయినా రేవంత్ రెడ్డి గారు అన్నాడు అక్బరుద్దీన్. ఆయన అన్నాడు కేసీఆర్ గారు పోయినా, మేమైతే పోలేదు, మా ముఖ్యమంత్రి గారు పోలేదు. ఎంఐఎం పార్టీ లేకుండా మేము 64 స్థానాలు గెలిచినాం కదా తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు ఎంఐఎం పార్టీ సెంటర్ తీసుకుని వాళ్ళు కలిసి పోటీ చేసిన వాళ్ళు. మేము ఎంఐఎం పార్టీ లేకుండానే 64 స్థానాలు గెలిచినాం మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం మోడల్ కావాలా అంటే ఎంఐఎం మోడల్ అంటే ఓల్డ్ సిటీ మొత్తం చేద్దాం అనుకుంటారా? పాత బస్తీలో 2017లో కొత్త సిటీలో మెట్రో వచ్చింది, 10 ఏళ్ళు అయింది మెట్రో రాలేదు ఓల్డ్ సిటీలో. ఎంఐఎం మోడల్ ఆఫ్ గవర్నెన్స్ చూసి ఓటేస్తున్నారా, మతపరంగా చూసి ఓటేస్తున్నారా? నిజామాబాద్ లో ఎక్కడున్న ఓల్డ్ సిటీగానే చేద్దామన్నది వాళ్ళ ఉద్దేశం. నిజామాబాద్ లో లేదా బైన్సాలో ఆదిలాబాద్ లో అన్ని చోట కూడా ఓల్డ్ సిటీ మోడల్ ఆఫ్ గవర్నెన్స్. మతం పేరు చెప్పి ఓట్లు బీజేపీ గెలుస్తుండొచ్చు కానీ బీజేపీకి డెవలప్మెంట్ మోడల్ కూడా ఉంది. గుజరాత్ లో, హర్యానాలో, మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ మోడల్ ద్వారా కూడా గెలుస్తున్నారు. ముస్లిం లేని చోట కూడా గెలుస్తున్న పరిస్థితి ఉంది. బట్ ఎంఐఎం మాట్లాడినప్పుడు ఒక్క లీడర్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కళ్ళు కూడా ఖండించారు, భయపడుతున్నారు. ప్లస్ కుల సంఘాలు కూడా, రెడ్డి కుల సంఘం, కాపు కుల సంఘం ఏమైంది, వెల్మ కుల సంఘం ఏమైంది. ఎస్ శరత్ గారు, సారీ మీరు రేజ్ చేసిన పాయింట్ నేను హైజాక్ చేశాను. ఎస్ చెప్పండి. హైజాక్ అనేం లేదు, ఒక అర్థవంతమైన డిబేట్ జరగాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్యానలిస్టులు కొంత సహనం పాటించండి. ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకొకళ్ళు మాట్లాడకండి దయచేసి. అందరూ ఇప్పుడు చదువుకున్న వాళ్ళమే, మీ అభిప్రాయాలు మీకున్నాయి, మా అభిప్రాయాలు మాకున్నాయి. మా అభిప్రాయాన్ని మీరు డామినేట్ చేయలేరు, మీ అభిప్రాయానికి మేము తల ఒగ్గాం. కానీ మనము ఆ హుందాతనం మెయింటైన్ చేస్తే బెస్ట్ అని నా రిక్వెస్ట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఉంది చూసినారా, ఈ మజ్లిస్ ఎంకరేజ్మెంట్ అనేది ఒక రకంగా వాళ్ళు మజ్లిస్ వాళ్ళు ఎందుకు అధికార పార్టీకి మద్దతు ఎక్కువ చెప్తారు అని అంటే, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది హైదరాబాద్ లో ఓవర్ స్టే చేస్తున్నారు సార్. ఏ ప్రభుత్వం కూడా అసలు ఇక్కడ ఓవర్ స్టే చేసే వాళ్ళను వితౌట్ పాస్పోర్ట్స్, వితౌట్ ఎనీథింగ్, అసలు యాక్చువల్లీ టోటల్ లాలెస్నెస్ అనే దాన్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ మీద ఏ రకమైన ప్రతిబంధకం ఉండవద్దు అని అన్నప్పుడు వాళ్ళు రూలింగ్ పార్టీ అనేది వాళ్ళకు సపోర్ట్ అవసరము. వాళ్ళు అడగకుండా వచ్చి కౌగలించుకుంటారు. అయితే రూలింగ్ పార్టీ జాగ్రత్త పడాలి. ఇక్కడ ఏంటిది మనం ఏం చేస్తున్నామని. ఇవాళ మీరు కనుక సివిక్ గవర్నెన్స్ కనుక చూస్తే హైదరాబాద్ లో డెవలప్డ్ ప్రాంతాలలో వాళ్ళేమో అన్ని ట్యాక్సులు కరెక్ట్ గా కట్టాలి, ఎలక్ట్రిసిటీ కట్టాలి, వాటర్ కట్టాలి, సర్వం కట్టాలి. తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలా. తర్వాత ఏదైనా చిన్న కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ గా ఉంటే టక్క హైడ్రా వస్తుంది, జిహెచ్ఎంసీ వస్తుంది, కూలగొడతారు. మరి ఇన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అసలు రోడ్లు లేక అంత ఇరుకు అసలు మీరు అంటే ఐ డోంట్ నో, నేనైతే అంటే ఎప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ మత కల్లాలు జరిగినప్పుడు కర్ఫ్యూ పాస్ తీసుకొని ఒక విలేకరిగా ఆ ప్రాంతాలన్నీ తిరిగినాను. ఇన్యాక్సెసిబుల్ ప్లేసెస్ తోని అసలు ఆ ప్రాంత ప్రజలకి డెవలప్మెంట్ అనేది దక్కకుండా చేస్తున్నటువంటి వ్యవస్థ నడుస్తుంది. దీన్ని రూలింగ్ పార్టీ మస్ట్ టేక్ దెమ్ హెడ్ ఆన్. నథింగ్ డూయింగ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది సిటీ మస్ట్ డెవలప్. లేదు, రేవంత్ రెడ్డికి లేదు, ఓన్లీ కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కడు చేశాడు బాబు, 2 సంవత్సరాలు ఉన్నాడు అంతే. కరెక్ట్, చంద్రబాబు నాయుడు కూడా చేశాడు అంతో ఇంతో. ఎస్, దాని వల్ల ఇప్పుడు మనకు జరిగేటువంటిది ఏంటంటే ముస్లిం మహిళలలో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ లేవు, ముస్లిం యువకులకు ఎడ్యుకేషన్ సరిగా రావట్లేదు. తర్వాత ఇప్పుడు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఒక బ్యూటిఫుల్ స్కీమ్ ని గతంలో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినారు. పెట్టి ఏం చేసినారు, కొంత బీద బలహీన వర్గాల వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ లో రావడానికి ఒక అవకాశం కల్పించినాడు. దాన్ని తీసి వీళ్ళు అటకెక్కించినారు. అంటే వీళ్ళ ఫెయిల్యూర్స్ అన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరత్రమైనటువంటి మార్గాల ద్వారా ఎన్నికలలో గెలిచినారేమో కానీ వీళ్ళు మేనిఫెస్టో పట్టుకొని మేము మేనిఫెస్టోలో ఈ పవిత్రమైన హృదయంతో గీ వాగ్దానాలు చేసినాము, వీటిని సంపూర్తి చేయడంలో మాకు ఇంత సమయం అవసరం. పోనీ వాళ్ళు చెప్పమనండి, మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, 6 నెలల తర్వాత మేము ఫలానా స్కీమ్ స్టార్ట్ చేస్తాం, 1 year తర్వాత స్టార్ట్ చేస్తాం అని చెప్పలేరు కదా. దొంగ దెబ్బ కొట్టినట్టుగా మున్సిపల్లో ఒక రోజు ముందు సార్ ఎంత సోషల్ మీడియాలో, కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఇక అయిపోయి రైతు బంధు నిధులు రేపు రాత్రి పడుతున్నాయి, ఇవాళ రాత్రి పడుతున్నాయి అని చెప్పి ప్రజలను మభ్యపెట్టారు, మోసపుచ్చినారు. నేను చాలా ప్రాంతాలలో వాళ్ళతో మాట్లాడి, లేదండి గవర్నమెంట్ ఇస్తుందట కదా, రేపు పడతాయట కదా అయ్యా, నిజంగానే పడుతున్నాయా అని ఎంతో మంది మాకే ఫోన్ చేసి అడిగినారు. ఇప్పటికి కూడా ఇప్పుడున్న ఇస్తేనే పరిస్థితి ఇట్లా ఉంది. ఇంకా ఇప్పుడు ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే
ఏమంటారు ఫ్రీబీస్ అవన్నీ ఇంప్లిమెంట్ సార్ చేస్తే వీళ్ళ రాష్ట్ర దోపిడీ ఆపితే సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళ నాయకుల దోపిడీ ఆపితే ఈ రాష్ట్రాన్ని ఇట్లా ఒక అద్దం లాగా తయారు చేస్తారు. దోపిడీ ఆపితే మరి ఇప్పుడు ఎలక్షన్ లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అదే కదా ప్రజలకు ఓటు అదే ఇవ్వడానికి question. దోపిడీ ఆపితే కాంగ్రెస్ కైనా బీఆర్ఎస్ కైనా ఎక్కడి నుంచి వస్తాయి? బీఆర్ఎస్ కూడా పోయినసారి వాళ్ళు ఇచ్చిన ఓటుకు తక్కువ పైసలు పంచలే కదా. అవన్నీ ఈ దోపిడీ ఆపితే ప్రజలకు డబ్బులు పోతాయి. మరి ఓటుకు 5,000 10,000 కూడా తీసుకున్నారు ప్రజలు. ప్రజలకు దోపిడీ ఆపమని హక్కు ఎక్కడిది? 10,000 ఓటుకు తీసుకున్న వాళ్ళకి 3,000 2,000 1000 చూస్తే ఇండివిజువల్ లేవచ్చా? నా 2,000తోనే సమస్య వచ్చిందా అనుకోవచ్చు. కానీ 3 కోట్ల మంది ఓటర్లకు 2,000 ఇచ్చుకుంటూ పోతే ఎంత అవుతుంది? అదే 600 కోట్లు అవుతుంది. ఒక్కో పార్టీ 600 కోట్లు. 2 పార్టీలు కలిపితే సరే బీజేపీ కొంత తక్కువ ఇచ్చినా ఎంత అవుతుంది? 2,000 ఓటుకి ఇచ్చినా అవే 2,000 కోట్లు అవుతాయి. ఇది ప్రతి ఎలక్షన్, ఓన్లీ అసెంబ్లీ కదా, అసెంబ్లీ, పార్లమెంటు, మున్సిపాలిటీ, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఇవన్నీ కలిపితే ఈజీగా అన్ని కలిపి 10-15,000 కోట్లు అవే అవుతాయి. ఎక్కడి నుంచి 15,000 కోట్ల అవినీతి అంటే ఎక్కడి నుంచి చేస్తున్నారంటూ? ఓన్లీ అది డైరెక్ట్ గా ఓటర్కి బెనిఫిట్ ఇచ్చిందే. ఇక క్యాంపెయిన్ ఖర్చులు మిగతా అవన్నీ చూసుకుంటే డెఫినెట్ గా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అంతా ఈ దోపిడీ అవినీతి ద్వారానే వస్తున్నది. అది పబ్లిక్ అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ఇంట్లో నోట్లు ప్రింట్ చేస్తలేడు, రేవంత్ రెడ్డి నోట్లు ప్రింట్ చేస్తలేడు, బీజేపీ రామచంద్రరావు ప్రింట్ చేస్తలేడు. ఇవన్నీ కాళేశ్వరం అవినీతి అయినా, బొగ్గు కుంభకోణం అవినీతి అయినా, ఏ కరప్షన్ అయినా మూలం అక్కడనే. అవన్నీ తీసుకొచ్చే ప్రజలకు ఇస్తున్నారు. లేకపోతే ల్యాండ్ కబ్జాలైనా. ఎస్ సో ఎండ్ చేద్దాం శరత్ గారు. ఎస్ 30 seconds. నేను అనేది ఏమంటే సార్, బీఆర్ఎస్ లాస్ట్ స్టేజ్ లో కూడా ఎన్నికలలో ఓట్లకు పంచింది 5,000, మాక్సిమం అయితే 8,000, 10,000 అనుకుందాం. కానీ ఇప్పుడు 10,000 స్టార్టింగ్ పాయింట్ అయింది సార్. 20,000, 25,000 అంటే యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ గా ఓటర్లే అడిగే స్థాయికి ఎన్నికల తతంగాన్ని మనం దిగజార్చినామంటే ఇంకా ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఎట్లా ఉంటది అనేది మనం ఆలోచించాలి. అంటే షార్ట్ కట్స్, హౌ టు విన్ అనే దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినారు. దే హావ్ వన్ ద ఎలక్షన్స్ బై ఎ గేమ్, నాట్ బై విన్నింగ్ ది హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అనేది మై కన్క్లూజన్ అండి. చివరిగా మల్లికార్జున ఖర్గే కంగ్రాచులేట్ చేశారు ఏఐసిసి ప్రెసిడెంట్. మై గ్రాటిట్యూడ్ టు ది committed grassroots workers of Telangana Congress for their commendable victory in the Telangana local body elections. తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వర్కర్స్ అందరికి కూడా గెలుపొందిన ధన్యవాదాలు. గ్రాస్ రూట్ వర్కర్స్ అందరికి కూడా. దిస్ మ్యాండేట్ రిఫ్లెక్ట్స్ ది ట్రస్ట్ ఆఫ్ ది పీపుల్. ప్రజల నమ్మకాన్ని సూచిస్తోంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రిమైన్స్ రిజల్యూట్ టు అవర్ సోలెమ్ అఫర్మేషన్ ఆఫ్ ఏ ప్రజల తెలంగాణ, a state where social justice, economic empowerment and continuous progress are assured for all its 3.8 crore people. So ప్రజలకి అదేవిధంగా గ్రాస్ రూట్ వర్కర్స్ అందరికి కూడా మల్లికార్జున ఖర్గే కృతజ్ఞత తెలియజేశారు. సో థ్యాంక్ యూ. లాస్ట్ ఒక సెంటెన్స్, భరత్ గారు ఒక సెంటెన్స్. ఈ కేంద్ర నాయకులకు ట్వీట్లు రాసే వాళ్ళు ఉంటారు సార్, దే ఆర్ గ్రేట్ రైటర్స్ అన్నమాట. ఒకసారి రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీని రేణుకా చౌదరి అక్కడ పార్లమెంట్ లో ఉపేంద్ర మెచ్చుకున్నాడు. సార్ యువర్ స్పీచ్ ఎస్టర్డే వాజ్ ద బెస్ట్ స్పీచ్ దట్ ఐ ఎవర్ హర్డ్ అని. ఆర్కే లక్ష్మణ్ నెక్స్ట్ డే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేసినాడు, సార్ యువర్ స్పీచ్ రైటర్ టోల్డ్ మీ దట్ ఇట్ ఈస్ ది మాస్టర్ పీస్ దట్ హీ హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ అని. ఇవన్నీ మల్లికార్జున్ ఖర్గే గారిని, రాహుల్ గాంధీనో, ప్రియాంక గాంధీనో రాష్ట్రంలో వచ్చి ప్రజలతో ఒకసారి ఇంటరాక్ట్ చేయమనండి. వాళ్ళు వాగ్దానం చేసినట్టుగా 2,500 ఇస్తున్నారా, 4,000 ఇస్తున్నారా? పేద ప్రజల నుంచి భూములు ఏవైతే గుంజుకోబడ్డాయో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎసైడ్ భూములను మళ్ళా తిరిగి వాళ్ళకు వాపసు ఇచ్చినారా? ఇట్లాంటి విషయాల మీద వాళ్ళకి ఏం టచ్ ఉందండి? ఒకసారి ఎన్నికలప్పుడు కథ టూడు బసవన్న లాగా ఇట్లా తిరిగినారు, ఎన్నికలలో ఓట్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినా గానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డి ఇచ్చే డబ్బుల మీద ఆధారపడ్డ ఒక పరాన్న బుక్కులు, వాళ్ళు ఏం చెప్పినా దాన్ని మనం ఏం పట్టించుకోని అవసరం లేదు. వాళ్ళకి తెలంగాణతో సంబంధం లేదు. దే ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ విన్నింగ్ ది ఎలక్షన్స్, నాట్ విత్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఓకే 30 seconds. ఈ రోజు ఏదైతే ఉంది, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా తీసుకున్నట్టయితే ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావచ్చు, మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, వర్ధన్నపేట, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా, అంటే కాంగ్రెస్ పార్టీ కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. ఇదే జిల్లా మొన్న
ఒక్క స్టేషన్ గన్పూర్ జనగామ తప్ప మిగతా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన ప్రాంతాలు. అక్కడ మొత్తం కూడా ఇదైంది. నెక్స్ట్ ఇవాళ మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు ఖచ్చితంగా ఇస్తారండి. వాళ్ళు ఆ ట్వీట్ ఇవ్వకపోతే వాళ్ళ ముడుపులు రావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని దేశం మొత్తం జాదేదే కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాలు జాపుతున్నాయి. కాబట్టి ఆ మెప్పు ఎట్లాగూ వీళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇస్తేనే ఇక్కడి నుంచి పైసలు పోతేనే వాళ్ళ కిరాయిలు కట్టుకుంటారు, వాళ్ళ జేబు ఖర్చులు, వాళ్ళ హెలికాప్టర్లు, వాళ్ళ దేశం అంతా తిరగడానికి, వాళ్ళ పార్టీ నడుపుకోవడానికి ఈ 2 రాష్ట్రాలు ఆపుతున్నాయి. అది వస్తాయి, అది ఎక్స్పెక్ట్ చేసిందే. అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు. ఇది నా కన్క్లూజన్. మీరు మాత్రం 1515 కోట్లు మీ అకౌంట్ ఉండుకోవచ్చు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో 900 కోట్లు ఉంటాయి. మీరు అవినీతి పాల్పడరు కాబట్టి మీ అకౌంట్ లో 1500 కోట్లు ఉంటాయి. ఢిల్లీలో ఆఫీసులు ఉంటాయి, రాష్ట్రంలో అన్ని మండలాల్లో, జిల్లాల్లో ఆఫీసులు ఉంటాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు అదే కాకుండా సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కాస్ట్లీ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఎవరన్నా కాదన్నా ఇది వాస్తవం, ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాస్ట్లీ చేసినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన ఎలక్షన్ లో 20 కోట్లు 30 కోట్లు ఇచ్చినే కేసీఆర్ గారు కదా. కాంగ్రెస్ పార్టీ కాడ పైసలు ఎక్కడనే, మాకు పైసలు లేకనే, లేకపోతే ఇంకా ఎక్కువ స్థానాలు మీకు గెలిచే వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టి చాలా తక్కువ ఈ ఎలక్షన్ కూడా. నిజం, మీకు కావాలంటే ఈ విషయంలో మీరు తెలుసుకోండి, మీ జిల్లాలో మీ రిపోర్టర్లు కావచ్చు, ఇంకోటి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా ఖర్చు పెట్టారు, మామూలు కాదు. ఎందుకంటే వాళ్ళు మల్లారెడ్డి గారు చూడండి సార్, మల్లారెడ్డి గారు ల్యాండ్ కుదబెట్టుకుని 25 లక్షలు ఇచ్చాడు. ఆయన స్వతహా 15 మొత్తం ఒక కౌన్సిలర్ కు 2000 ఓట్లు 40 లక్షల రూపాయలు మల్లారెడ్డి గారు ఇచ్చారు. బుట్టంగారు మాధవరెడ్డి బీసీల సమ్మె వ్యతిరేకంగా ఓటేస్తే ఆయన 50 ఓటుతో ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులని బీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు. సో ఓవరాల్ గా రిజల్ట్ ఫైనల్ పిక్చర్ ఇది. 64 మున్సిపాలిటీస్ డైరెక్ట్ గా 50% పైన కౌన్సిలర్ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 14, ఎంఐఎం 1, హంగ్ 37 చోట్ల ఉంది. 37 చోట్ల కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 15 నుంచి 20 మున్సిపాలిటీస్ లో ఉంది. సో అవుట్ ఆఫ్ 37 కాంగ్రెస్ ఈజీలీ ఒక 25 నుంచి 30 మధ్యలో గెలవచ్చు, అధికార పార్టీ కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుందని అనుకుంటున్నాను. మొత్తానికి 19 to 95 మధ్య కాంగ్రెస్ పార్టీ ఫైనల్ టాలీ మున్సిపాలిటీస్ రావచ్చు. బీఆర్ఎస్ 14 గెలిచింది, ఒక 2-3 అడిషనల్ గా రావచ్చు. బీజేపీ ఒక 2-3 మున్సిపాలిటీస్ రావచ్చు. కార్పొరేషన్స్ లో 7లో కరీంనగర్ లో బీజేపీ ఫామ్ చేయొచ్చు. నిజామాబాద్ లో కాంగ్రెస్, ఎంఐఎం ప్లస్ ఇండిపెండెంట్ కలిస్తే వాళ్ళు నిజామాబాద్ మేయర్ గా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. మిగతా 5 కూడా కాంగ్రెస్ పార్టీకి ఈజీగా కార్పొరేషన్ స్థానాలు వచ్చేసాయి. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది వాళ్ళ డియర్ న్యూస్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.